భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ రోజు 98వ వసంతాలు పూర్తి చేసుకుని 99వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి పార్టీ ఆఫీస్ దగ్గర కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ ఎటువంటి అధికారం లేకపోయినా భూములు పంచిన చరిత్ర సిపిఐ పార్టీదేనని, పేదల పక్షాన నిలబడే ఏకైక పార్టీ సిపిఐని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే వారితో పోరాటానికి సిద్ధమని తెలిపారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిపిఐ పార్టీ 99వ ఆవిర్భావ దినోత్సవం 1925 ఆగస్టు డిసెంబర్ 26న ఆవిర్భించిన భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ అనేక పోరాటాలు, సాయుధ పోరాటంలో 4800 మందిని బలిదానాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగించి తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛగా బ్రతకాలని అనేక దిశల పోరాటాలు చేసి తెలంగాణ ఆ సందర్భంగా పార్టీ ప్రజలు ఎప్పుడు కూడా సిపిఐ పార్టీని ఆదరించుకుంటూ వాళ్ళు అవసరాలకే సిపిఐ పార్టీని ఉపయోగించుకుంటూ మా కష్టాలు వస్తే సిపిఐ పార్టీ ఉందని ఒక 9 సంవత్సరాలు ఈరోజు నింపుకోవడం జరిగింది. రాబోయే కాలంలో కూడా పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలని ప్రభుత్వ మెడలో ఉంచి కూడా సాధించుకునేది ఒక సిపిఐ పార్టీ అని, సిపిఐ పార్టీని ఆదరిస్తున్న ప్రజల్ని ఇప్పుడు మరోబోమని ప్రజల పక్షాన్ని నిలబడి ఏ ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడి ప్రజల అవసరాలు తీర్చడానికి